ఆగలేకున్నావా? నేను చెప్తున్నాను కదా, నిన్న ఐలవ్ అని చెప్తామండి. మెంటలా? నీకు నిజంగా మెంటలే. ఈ మెంటల్ హాస్పిటల్ అన్న జాయిన్ వెళ్ళి. నన్ను అడిగితే నాకేంత సిత్తరా ఏటంటుంటా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. హాయ్, మీరు మా అమ్మ నాన్న కూడా చెప్పేసా మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని అలా చేస్తున్నాను. మా నాన్న సేమ్ మా నాన్న కూడా ఇలానే అనేసాడు. సేమ్ మా నాన్న కూడా ఇలానే అన్నాడు, నీకేంట్రా పిచ్చారా, మీరంటే పిచ్చి. నేనంటే పిచ్చి కాదు, నీకు ఆంటీలంటే పిచ్చి. అవును, ఇంతకుముందు కూడా ఒక చూసాను, కానీ వాళ్ళలో మీరు ఉన్నారు చూడు. మీ అమ్మ మీ నాన్న ఒకటనేది అనుకుని ఉంటారు, అనుకున్నారు. ఓకే, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. నీకు బట్ అది అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నువ్వు కదా, నీకు అది అర్థం అవ్వట్లేదు. ఆ అమ్మాయిని ఆ అందాల రాసింది మిమ్మల్ని చేద్దాం. మా నాన్నకు కోడలుగా మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కాబోయే కొడుకు కూతురికి నువ్వే తల్లిగా అనుకుంటున్నా. నిజంగా నువ్వు పాగలవే. యా, మీరంటే పాగలు అంతే. అలా అలా నేను తిడుతున్నాను, నీకు అర్థమవుతుందా? అవును, తిట్టేది ఎవరు? ఇప్పుడు భార్య భర్తలు బాగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కోపపడతారు, ఇష్టపడతారు, హగ్ చేసుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. నీకేమన్నా అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు నాకు 2 పిల్లలు. సో నీకు అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు నాకు మా అమ్మ మా నాన్న కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న, నేను ఆంటీని, నేను వేరే వాడికి భార్యని. మా ఆయన తెలిస్తే ఇప్పుడు నాకు ఏం చేస్తాడో తెలుసా? నాకు భార్య, మా ఆయన ఒక విలను, నిన్ను కొట్టేసేస్తాడు. అయితే అప్పుడు చూసాడు అప్పుడు మీ ఆయన విలన్, నేను హీరో. హీరో, యు ఆర్ ది హీరోయిన్. నువ్వు నాకే హీరో. నువ్వు హీరో ఎలా అవుతావు నాకు? ఇప్పుడు నేనే హీరో. అందుకే ఒక అమ్మాయిని చూసుకుని నువ్వు నిజంగా హీరో అయిపోతావు. I love you. Will you marry me? I want with you. Please. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఇంకా నీకు ఏ లాంగ్వేజ్ లో చెప్పాలి? నేను కొంచెం హగ్ చేసుకొని కానీ ఏం చేస్తా నాకే తెలియదు. ఏం చేస్తా? అది చంపేస్తా. అర్థమవుతుందా? కోపం వస్తుంది నాకు. కోపం మామూలు కోపం తెప్పించట్లా నాకు. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కానీ మీరంటే ఇష్టం అండి. మీరు ఏం చేసినా, మీరు కొట్టినా, తన్నినా, ముద్దు పెట్టినా, హగ్ చేసుకున్నా. నిజంగా పిచ్చి హాస్పిటల్ నుంచి ఏమైనా వచ్చావా నువ్వు? మొన్న మా నాన్న కూడా అదే అన్నారు. నేనంటున్నాను కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళంటే ఎలానో ఉంది, కానీ నువ్వు అంటుంటే మాత్రం పిచ్చి హాస్పిటల్ నుంచే పారిపోయచ్చు. నాకైతే అర్థమవుతుంది, నిజంగా అర్థమవుతుంది. ఇది మాత్రం పిచ్చి ముదిరేది. కావాలంటే నేను ఒక అమ్మాయిని చూసి మంచిగా మ్యారేజ్. నాకు వద్దు, నాకు మీరే కావాలి. నేను ఎలా వస్తాను? నా భర్త ఉన్నాడు, చూసాడంటే నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడు. అర్థమవుతుందా నీకు? ఆయన విడాకులు ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు అప్పటి నుంచి అదే మాట్లాడదా. నాకు ఇంగ్లీష్ కూడా పెద్దగా ఏం రాదు. మా నాన్నేమో హిందీ కూడా నేర్పలేదు. అంతే. కామెడీ చేస్తున్నావా? నువ్వంటే ఇష్టం, నువ్వంటే అంత ఇష్టం పెట్టి నేను చెప్తుంటే నువ్వు కామెడీ అని ఎలా అంటున్నావు? అలాగే ఉంది. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, లవ్ చేస్తున్నానంటే ఇది కామెడీ లాగా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు మరి నీకన్నా అర్థం అవుతున్నా? ఒక వెళ్ళే రోడ్డు మీద వెళ్తుంటే హాయ్ అని చెప్పి నుంచోబెట్టి ఇంతసేపు ఈ మాటలు ఏంటి, స్టోరీ ఏంటి, ఈ సొల్లు ఏంటి? అదే నేను కూడా అదే అప్పటి నుంచి అలా అనుకుంటా. ఈ పాటికి అనుకున్నా, కానీ పెళ్లి చేసుకుందామా? కొన్ని లేచిపోదామా?
లేచిపోయి ఇద్దరం ఆ? నిజంగా అసలు నువ్వు నన్ను ఏడిపించడానికే పుట్టావా లేకపోతే నిన్ను నేను ఏడిపించడానికి పుట్టానా? నా కోసం నువ్వు, నీ కోసం నేను పుట్టాను. అలా ఎలా అనుకుంటున్నావు అసలు? నేను అమ్మాయి నన్ను అవుతే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక మీనింగ్ ఉంటది, మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు అమ్మాయి పిల్లలు ఏంటండి? ఉన్నారు. అమ్మాయి కాదు, నువ్వేం నాకు మీరే మాట్లాడుతున్నావు? కావాలి. నాకు అమ్మాయి వద్దు, నాకు మీరే కావాలి. బాబోయ్, నాకైతే పిచ్చి పిచ్చి కోపం వచ్చేసింది, తలకాయ తినేస్తున్నా. పొద్దు పొద్దున నాకు ఎక్కడ దొరికావు కానీ నువ్వు, నాకేం అర్థం కావట్లేదు. మీ ఇంటి పక్కనే దయచేసి రోజు నన్ను వదిలిపెట్టు. నాకు No. చాలా పని ఉంది, వదలను. వెళ్ళాలి. నో, అర్థమవుతుందా? ఐ వాంట్ విత్ యు. ఐ లవ్ యు. అందరికి మైండ్ ఇక్కడ ఉంటది, నీకు ఇక్కడ ఉంది. నో నో నో, అందుకోసం నాకు ఇక్కడ. మరి లేచిపోదామా? ఏ పాగలగాళ్ళకు ఉన్నావు ఇప్పుడు దాకా? నేను చెప్పేది ఏంటి, మళ్ళీ నువ్వు మాట్లాడేది ఏంటి? ఇప్పుడు ఇటు నుంచి మా ఆయన వచ్చాడే అనుకో, నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో. ఏముంది? అదే ఊహించుకోమంటున్నావు ఏముంది, ఒకసారి. నేను ఆయనతో వెళ్ళి విడాకులు ఆమె తనను మేమిద్దరం ప్రేమించుకున్నాం, మీరు విడాకులు ఇచ్చేయండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, నువ్వు పిల్లలు చెప్పినంత ఈజీ కాదు మా ఆయనతో మాట్లాడటం. ఓకే, తెలుసా? ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, మాట్లాడదాం. మాట్లాడితే ఎట్లా ఉంటుంది తెలుసా? ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ, ఇంకోలాగా ఉంటుంది. నేను అనవసరంగా నేను కొట్టించినట్టు అవుతుంది కదా. నువ్వు నా పిల్లలు అంత వయసు ఉందని నేను ఇప్పటి వరకు నచ్చ చెప్తున్నాను. దయచేసి నా దారికి అడ్డు రాకు, నీ దారి నువ్వు చూసుకుని నా దారి నన్ను వెళ్ళను. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక ఆంటీ లాగా చెప్పాను, అర్థం చేసుకుని నీకు బుర్ర ఉంటే నేను వెళ్తున్నాను. ఆంటీ అర్థమవుతుందా? మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. నేను అలా అలా ఉంటే ఆ స్మైల్, ఆ కళ్ళు, న్యాచురల్ గా ఉంటున్నాను బాబు, అర్థమవుతుందా? నేను న్యాచురల్ గానే ఉన్నాను. నేను మాత్రం నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నాకు అర్థం. నేను ఏ విధంగా నేను డిస్టర్బెన్స్ చేశా? చాలా చాలా విధంగా డిస్టర్బ్ చేస్తారు. నేను ఏ విధంగా డిస్టర్బ్ చేశాను? ఇప్పుడు మీ ఆయనే ప్రాబ్లం కదా, లేచిపోతే ఏం ప్రాబ్లం ఉంటుంది? ఒకటి అంటే ఒక 1 month వెతుకుతాడు, పిల్లలు ఉన్నారు, ఒక 1 month వెనక నా పిల్లలు వస్తారు. అయితే తీసుకుని వెళ్ళిపోదాం. నీకు అసలు అర్థమవుతుందా ఏమన్నా? అయ్యా, నీకు అర్థం అవ్వట్లా. నీకు అర్థం అవట్లా. ఫస్ట్ నేనేం చెప్పేది విను ఫస్ట్, అర్థమవుతుందా? అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నాకు నీకు కావాలి. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నేనేం చేసాను నీకు చెప్పు? పెళ్లి చేసుకుందామా? కొన్ని లేచిపోదామా? ఐ లవ్ యూ. పబ్లిక్ లేకపోతే ఇప్పుడు నేను ఏమేం చేసేది? నా నుంచి నీ లైఫ్ ఫ్లా అయిద్దని నేను నెలకొండ మాట్లాడుతున్నా. ఇంతసేపు ఓర్పుగా మాట్లాడాలంటే నీ లైఫ్, నేను ఒక ఆంటీ ఒక అబ్బాయిని కొట్టిందనే బ్యాడ్ నేమ్ నీకు రాకూడదని నా సహనాన్ని. నా మీద కాస్త వస్తూ ప్రేమ ఉంది. అది ప్రేమ అనుకుంటే అది నీ పిచ్చి, అది ప్రేమ కాదు. ఆ పిచ్చిలోనే ఆ ప్రేమ నీకు అది కనిపించట్లేదు, అది అర్థం అవ్వట్లేదు ఎందుకో. ఒకసారి నన్ను గట్టిగా హక్ చేసుకోండి నా ప్రేమ. మరి నా ప్రేమ నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? సో వాట్ యు, నువ్వు ఆంటీనే, నేను అబ్బాయే. ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటేనే అది కాదు మన ట్రెండ్. మనం ఒక వేరే 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 లెవెల్లో చేద్దాం. నీకేమన్నా మెంటలా? నిజంగా మెంటల్ హాస్పిటల్ నుంచి ఏమైనా వచ్చావా? లేకపోతే ఏమైనా పిచ్చి ఎక్కిందా? లేకపోతే వస్తుంటే పిచ్చుకోక ఏమైనా కరిసిందా నిన్ను? ఇప్పుడు ఏంటి చేసుకుందాం అంటున్నావు? ఎందుకు చేసుకుంటావు? చేసుకుందాం, మీ ఆయన ఒప్పించేద్దాం. మా ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదురా, నేను చంపేస్తాడు. నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడని తెలిస్తే నేను బతుకునేవాడు. అర్థం అవుతుందా? సిగ్గుపడుతున్నారు. నేనంటే ఇష్టం అండి మీకు, నాకు తెలుసు. కోపం వస్తుందంటే ప్రేమ ఉన్నట్టే కదా. చెప్తున్నానుగా, నీకు అర్థం కావట్లేదా? ఓ ప్రేమ ప్రేమ లేచిపోదాం అని అడుగుతావు. ఒక ఆంటీని ఒక అబ్బాయివి, అర్థం చేసుకో ఫస్ట్. అయితే ముద్దు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా?
కోపం వస్తుంది నాకు, ఫస్ట్ కోపం వస్తుంది. ఏంటి పబ్లిక్ మా ఇల్లు ఇక్కడే పక్కనే చూసే వాళ్ళు ఏమన్నా అంటారు తెలుసా, ఏంటి కృష్ణ ఏం జరుగుతుందో అని చెప్పేసి అన్నారు అనుకో, నా ఇంటి దగ్గర పరువు పోద్ది. నా లవర్ నన్ను మాట్లాడడానికి వచ్చాడు, ఊహించుకుంటే సరిపోతా, నేను కూడా ఊహించుకోవాలి కదా. ఎలా ఊహించుకుంటాను నీ లవర్ ని నిన్ను కలిసి బైక్ మీద వెళ్దాము ఆంటీ అనేది అసలు అదొక మ్యాటర్ కాదు. మరిద్దరం కలిస్తే ఒక మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మంచి పేర్స్ లాగా ఉంటాం. అర్థం చేసుకో నా మాటను. లైఫ్ చాలా ఉంది, బట్ ఆ లైఫ్ గురించి ఆలోచన. ఆ లైఫ్ నీతోనే ఉంది. నాతో ఎలా ఉంటది? నీకేమన్నా నిజంగా పిచ్చోడుగా పిచ్చోడుగా ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? ఎందుకు నా మైండ్ తినడానికి వచ్చావా అనిపిస్తున్నా. నేను అస్సలు తట్టుకోలేను, మీరు అలా బాధపడకండి ప్లీజ్. ఇంకా నేను వెళ్తున్నా, అర్థమవుతుందా? ఇంకా నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు. ఐ లవ్ యూ. నీ చావు నువ్వు చావు. నువ్వు కావాలి. నీకు నిజంగా దిమాగ్ ఖరాబ్ అయింది, వస్తా. ఇంకెప్పుడు నాతో మాట్లాడు. ఆంటీ హలో హలో ఆంటీ 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 1 minute. హలో 1 second. ఇది ప్రాంక్ అండి, ఇదంతా ప్రాంక్ అండి. ఇదిగోండి మీ కూతురు మా ఫ్రెండ్ దివ్య, తను చేయమంటేనే చేశాను ఇదంతా. అది అక్కడ ఉంది అంటే మీరు బాగా చేశారు. నిజం అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. ఓకే ఆంటీ, మీకేం అభ్యంతరం లేదు కదా? మీ కూతురు చేయమని చెప్పేసింది ఆంటీ, చేశాను. ఏమనుకోకండి. పెట్టుకోవచ్చా అండి? ఓకేనా? షూరా అండి? ప్లీజ్ ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్.